నాన్ గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్జీఓ హోంలో జరిగిన తాడేపల్లిగూడెం యూనిట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా దుర్గాప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధ్యక్ష కార్యవర్గ పదవులకు ఒక్కొక్కటి మాత్రమే నామినేషన్ దాఖలవడంతో సంఘ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన దుర్గాప్రసాద్ రచ్చా మీడియాతో మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా ఉన్న ఎన్జీఓ అసోసియేషన్ భవనాన్ని మరమ్మతులు చేసి పార్కింగ్ అనుకూలంగా ఏర్పాటు చేసి దాదాపు 1500 మంది ఉన్న అసోసియేషన్ సభ్యుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. దీనికి తాను ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారని దుర్గాప్రసాద్ తెలిపారు. ఇక ఈ విషయంపై తాడేపల్లిగూడెం ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. అబ్బాయి హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎన్జిఓ అసోసియేషన్ హోమ్లో ఉన్న ఎన్జిఓ హోమ్గా పేరున్న ఈ దాదాపుగా 3-4 దశాబ్దాలుగా ఇక్కడ ఈ ఎన్జిఓ హోమ్ ఉంది. అయితే నిన్నటి రోజున ఇక్కడ తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికలైతే నిర్వహించారో ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఈ ప్రసాద్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ మనతో ఉన్నారు. తాడేపల్లిగూడెం తాలూకాలో దాదాపు 15 నుంచి 1600 మంది ఎన్జిఓలు ఏకతాటిపైకి వచ్చి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అసలు ఆయన ఈ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి కారణాలు ఏంటి, ఆయన సిద్ధం చేసుకున్న ప్రణాళికలు ఏమిటి, ఎన్జిఓస్ తరఫున ఆయన ఎటువంటి సేవలు అందించనున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. అసలు మీరు ఎందుకు ఈ పోటీ చేయాలనిపించింది, అసలు కారణం ఏంటి? థ్యాంక్ యూ అండి. నా పేరు సిహెచ్విపి దుర్గాప్రసాద్. నేను సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నేను 2013లో ఈ సంఘంలోకి ఒక ఈసీ మెంబర్గా, అలా జాయింట్ సెక్రటరీగా, అంచెలంచెలుగా 3 దఫాలుగా సెక్రటరీగా చేశాను. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ జి చంద్రశేఖర్ గారు ప్రమోషన్ మీద ఏలూరు వెళ్ళటంలో ఇక్కడ ఈ ఖాళీ ఏర్పడింది. ఆయన తర్వాత ఇక్కడ సమర్థవంతంగా నేను అన్ని విధులకు, కార్యక్రమాలకు, మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలకు నేను సమర్థవంతంగా ఉంటానని నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయనకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఎన్జిఓ అసోసియేషన్ హోమ్లో ఇంత ముందు చాలా సందడిగా ఉండేది. కొంతకాలం క్రితం, ఒక దశాబ్ద కాలం క్రితం కొన్ని ఫంక్షన్స్ సైతం జరిగి చాలా మంది ఎన్జిఓస్ అవ్వచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇక్కడికి చేరుకుని కొంచెం మీటింగ్లు అవి ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఈ మధ్యన మూలన పడిపోయిన పరిస్థితి. దీన్ని ఏమన్నా రీఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఆ తరహా స్థాయికి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? గతంలో ఇక్కడ చాలా సందడిగా ఉండేది, చాలా కార్యక్రమాలు జరిగేది. చాలా పెద్దవాళ్ళు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి అందరూ ఉద్యోగులకి అందుబాటులో ఉండి మంచిగా ఉండేవారు. ఇది రోడ్డు చిన్నదవ్వడంలో సుబ్రహ్మణ్యం, నేను ఏపీఎన్జీఓస్ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్కి నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యదర్శిని. నా మీద గురుతర బాధ్యతను పెట్టి నాకు అత్యంత విలువనిచ్చి నాకు ఈ సెక్రటరీ పదవినిచ్చి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాను నా మీద ఎంతో నమ్మకం. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల బైఫర్కేషన్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాగా ఏర్పడింది. మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ ఎన్జీఓ హడా కమిటీ చైర్మన్గా నాకు బాధ్యతలు చోడగిరి శ్రీనివాస్ గారు చెప్పారు. మరి దానిలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ తాడేపల్లిగూడెం తాలూకా యూనిట్ ఏపీ ఎన్జీఓ ఎలక్షన్ చూడండి. ఇవాళ సెక్రటరీగా గతంలో పనిచేసిన అనుభవం
సిహెచ్బి ప్రసాద్కి ఉంది, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం సుబ్రహ్మణ్యానికి ఉంది. వాళ్ళ టీం అందరినీ కూడా మరి అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఉద్యోగులతోటి మరి రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాలు పథకాలు మనం చేసే తప్పులుగానే గుర్తిస్తాయి కాబట్టి మీరందరూ కూడా సంఘంలోకి వచ్చినప్పుడు కొంచెం అన్ని విషయాలను పర్ఫెక్ట్ గానే ఉండాలి అనేది నేను కోరుకుంటున్నాను. మరి జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సోదరుడు కొడవటి సురేష్ గారికి, అలాగే మాజీ తణుకు అధ్యక్షులు నరసరాజు గారికి, అలాగే పంతం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా దాయాది సంఘాలు బయలుదేరింది. మరి దాయాది సంఘాలు బయలుదేరినప్పుడు మరి మన వ్యక్తిత్వం కానీ మనం ఫోర్సెస్ ఫాలో అవ్వాలి. ఎలాగంటే సంఘ నాయకత్వంలోకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్యాండిడేట్ విధానంలో చూస్తే మనం నేను ట్రెజరీ డిపార్ట్మెంట్ వల్ల పిఆర్ఓ రిటైర్డ్ అయిపోయారు. 30,000 వస్తుంది పెన్షన్, పైగా గ్రాట్యుటీ లేదు, మెడికల్ ఎయిడ్ లేదు. మరి ఇవన్నీ సాధించుకోవాల్సి ఉంది. ఇవాళ ఇష్యూ చాలా ఖరీదైపోయింది. కాబట్టి మరి సిపిఎస్ వాళ్ళు కూడా ఎన్నికల ప్రక్రియ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాతో పాటు వేదిక మీద ఉన్న జిల్లా కార్యదర్శి సోదరులు నేర్సు రామారావు గారు, అలాగే చైర్మన్ ఆయన కూడా, ఎందుకంటే నేను ఉన్నా కానీ నేను ఆయన అడ్డుకునే పనిచేయాలి. అందుకని మరి మా సిపిఎస్ ఎంప్లాయీస్ అందరికీ అన్నగారు మీరు హెల్త్ కార్డు గ్రాట్యుటీ లైన్ పెట్టే సరిపోతుందా? గ్రాట్యుటీ లేదు. ఇటువంటి కార్యక్రమాలన్నీ సాధించాలంటే మరి మన ఎన్జిఓ వల్ల అవుతుంది, కానీ మరో ఏ అసోసియేషన్ వల్ల అవ్వదు. ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పెన్షనర్స్ కి డిఏ ఏరియర్స్ కానీ, అలాగే మరి పిఆర్సీ ఏరియర్స్ ఇంకా జమ అవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం కూడా కొంత సానుకూలంగా ఈ గవర్నమెంట్ తీసుకురావడంలో మన పాత్ర చాలా ఉంది. మనం ఇవాళ ఆ ప్రయత్నం చేయకపోతే ఖచ్చితంగా మన ట్రాన్స్ఫర్ అయ్యి సూపరింటెండెంట్గా పదోన్నతి చెంది మళ్ళీ అక్కడ నువ్వు ఏపీ ఎన్జిఓ సంఘ సభ్యుడిగా నువ్వు ఎక్కడ కూడా ఉండాలి, నీ బాధ్యతలు ఎక్కడ కూడా మరి అందరికీ అందించాలని చెప్పి మా సూచనని అలాగే మా సలహాని స్వీకరించి నేర్సు రామారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి. ఈ రోజున నూతనంగా ఎలక్ట్ అయిన తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జిఓ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ గారికి మరియు వారి టీంకి శుభాభినందనలు. ఈ రోజున చూస్తే గనక ఎలక్షన్స్ అంటే గనక ఓకే, నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, జేఏసీ చైర్మన్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీ ఎన్జిఓస్ అధ్యక్షుడు. ఇవాళ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విడిపోయిన తర్వాత జరుగుతున్న ఏపీ ఎన్జిఓస్ ఎలక్షన్ సందర్భంగా అసోసియేషన్ ఎలక్షన్కి విచ్చేసిన పెద్దలందరికీ, స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన తోటి కామ్రేడ్స్ అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో ఇక్కడ 2 పర్యాయాలు ప్రెసిడెంట్గా పనిచేశాను. ఆ తర్వాత మన ఏప్రిల్ నెలలో ఇక్కడ నుంచి ప్రమోషన్లో సూపరింటెండెంట్గా ఏలూరు జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయిన తర్వాత అతి కొద్ది కాలంలోనే అక్కడ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఆ ఎలక్షన్స్లో నువ్వు సెక్రటరీగా పోటీ చేయమని చెప్పేసి మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులైన చోడగిరి శ్రీనివాస అన్న గారు, అలాగే అరుణాథ్ అన్న గారు నన్ను ప్రపోజ్ చేశారు. కానీ నేను దాన్ని నెరవేర్చలేను, ఎందుకంటే నేను తాడేపల్లిగూడెం నుంచి వస్తాను, డైలీ అక్కడి నుంచి షెడ్యూల్ చేస్తున్నాను, అంచేత ఈ పదవికి నేను న్యాయం చేయలేను, అంచేత వేరే వాళ్ళని పెట్టుకోండి అన్నగారు అని అంటే, కాదు నువ్వు ఉండాలి, నువ్వు చేస్తావు, మాకు ఆ నమ్మకం ఉంది అని అన్నారు. కానీ నేను అక్కడ టైం స్పెండ్ చేయలేను,
కానీ ఎక్కడో చోట పనిచేస్తాను, నేను సర్వీస్లో ఉన్నా, రిటైర్ అయినా, ఎప్పుడైనా సరే. మరియు వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్తో మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు, భయం లేకుండా. ఎందుకు మాట్లాడినావు? నేను ఏ నాయకురాన్ని? ఏపీ ఎన్జీఓ నాయకురాన్ని. నాకెందుకంటే భయం మాట్లాడటానికి. మా గురువులు ఉన్నారు చోడగిరి శ్రీనివాసరావు గారు, ఆర్ఎస్ హర్నాథ్ గారు. జంటకంలో ఉండేవారు. ఎప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని అన్నింటిలో కూడా బెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఇది ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అనేలాగా నడిపారు. ఇప్పుడు కవిత్రయం అయ్యారు. మా నెక్స్ట్ రామారావు సార్ కూడా వచ్చారు. కవిత్రయం అంతా కూడా బాగా నడిపిస్తున్నారు. అలాంటి టైంలో మన వెస్ట్ గోదావరి ఏలూరు నుంచి విడిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడ చూస్తే చంద్రశేఖర్ సార్ సమర్థవంతమైన నాయకులు ఏలూరు వెళ్ళిపోయారు. ఈ వెస్ట్ గోదావరి ఎలాగా అధ్యక్షులు లేని లోటు ఉంటుందేమో అనుకున్నప్పుడు అప్పుడు వచ్చారండి. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఒక ఛత్రపతి శివాజీ లాగా మన యువి పాండురంగారావు గారు యువ నాయకులు ఎలా నడిపిస్తారో అనుకున్నాము. కానీ ఆయన కూడా మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ విధంగా అయితే నాయకత్వం నడుస్తుందో అంతే సమర్థవంతంగా మన ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నడిపిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ గురించి చెప్పాలంటే సంఘాలు చాలా ఉంటాయండి, కానీ అన్ని సంఘాలు కూడా సమర్థవంతంగా మహానుభావుడు ఆయన. ఏపీ ఎన్జీఓ సంఘం స్థాపించడమే కాదు, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఆయన ఒక ఆంధ్రప్రదేశ్నే కాకుండా ఇవాళకి కూడా ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్థాపించిన మొదటి వ్యక్తి ఆమనగంటి శ్రీరాములు గారు. ఆయన ఒకసారి ఏజిఎఫ్ చైర్మన్గా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి, ఇందాక ఎవరో చెప్తున్నారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడితే హూ ఆర్ యూ అంటే ఆమె ఏజిఎఫ్ చైర్మన్, హూ ఆర్ యూ అని చెప్పి ప్రశ్నించిన ఒక సంఘ నాయకుడు. అది సంఘం మనకిచ్చిన గొప్పతనం, గౌరవం. అలాగే మరి ఆయన పాటలోనే ఎంతో మంది నాయకులు, చాలా మంది, రమణయ్య గారు, తోట సుధాకర్ ప్రసాద్, జిపిఆర్ గారు, అశోక్ బాబు, ఇవాళ మరి బండి శ్రీనివాసు, శివారెడ్డి, ఇవాళ అలపతి విద్యాసాగర్. ఇదంతా ఈ నేపథ్యం, ఈ లెగసీ అంతా కూడా సంఘం ఇచ్చింది. కాబట్టి ఆ సంఘంలో పనిచేస్తున్న మాకు కూడా చాలా గర్వంగా ఉంటుంది. ఇందాక తమ్ముడు పండు ఒక మాట చెప్పాడు. సంఘం 3 విషయాల్లో నేను సంఘం గురించి చెప్పదలుచుకున్నా. ఈ సంఘం చాలా మహోన్నతమైన సంఘం, చాలా విశిష్టమైన చరిత్ర గల సంఘం. ఈ రాష్ట్రంలో ఏ సమస్యనైనా పరిష్కరించగల ఏకైక శక్తి ఉన్న సంఘం ఏదైనా ఉందంటే అది కేవలం ఏపీ ఎన్జీఓ సంఘం మాత్రమే. ఏపీ ఎన్జీఓ సంఘం మాత్రమే ఏ సమస్యనైనా పరిష్కరించగల ఒక శక్తి ఉంది. కేవలం మనం ఈరోజు అనుభవిస్తున్న డిఏలు సాధించడం కోసం మరి 1974 ఆ 75 ఆ ప్రాంతాల్లో 2 కార్యకర్తలు, కామ్రేడ్ బద్రీనారాయణ, కామ్రేడ్ కుటుంబరావు, ఇద్దరు కూడా తిరుపతిలో జరిగిన పోలీస్ కాల్పుల్లో వాళ్ళిద్దరూ కూడా ప్రాణాలు ఒడ్డిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి మరి మనకి డిఏలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చిన చరిత్ర గల ఏకైక సంఘం. అంటే ఉద్యోగుల ప్రయోజనాల కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా అర్పించిన సంఘం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది కేవలం ఏపీ ఎన్జీఓ సంఘం మాత్రమే అని చెప్పేసి చెప్పడం కోసమే ఈరోజు నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు మనం అనుభవిస్తున్న ఒక చిన్న స్థాయి క్యాజువల్ లీవ్ లెటర్ కానించి ఈరోజు అనుభవిస్తున్న పెన్షనరీ బెనిఫిట్స్ వరకు కూడా అన్ని రకాల ప్రయోజనాలని అది అట్లాగే